అయ్యో ఏమండి 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 ఏంటి ఏమైంది? అది అది నా రూమ్ లో గీజర్ పనిచేయట్లేదు బామ్మగారు. అవంతిక గారిని అడిగి హీటర్ తీసుకుని వాటర్ వేడి చేసుకుంటున్నాను. ఈలోపు కార్తిక్ అన్నయ్య టచ్ చేసినట్టున్నారు. షాక్ కొట్టింది. నీ రూమ్లో గేజర్ పని చేయకపోతే ఇక ఇంట్లో వేరే బాత్రూమ్సే లేవా? అన్ని రూమ్స్లోనూ గేజర్స్ ఉన్నాయి కదా, వేరే బాత్రూమ్ వాడుకోవచ్చు కదా. అంటే అది ఏ అడగడానికి నామోషినా? అంత టెక్ ఎందుకు నీకు? నువ్వేమైనా ఒట్టి మనిషి అనుకుంటున్నావా ఏంటి? కార్తీక్ షాక్ కొట్టింది కాబట్టి సరిపోయింది. అదే షాక్ నీకు తగిలుంటే నీ కడుపులో ఉన్న నా మునిమనోడి సంగతి ఏంటి? కడుపుతో ఉన్నావు, కాస్తంత జాగ్రత్తగా ఉండక్కర్లా? ఇంత బాధ్యత లేకుండా ఎలా ఉన్నావే? ఎందుకే పెళ్లి చేసే ముందు ఇటేడు తరాలు అటేడు తరాలు చూసి చెయ్యాలి అంటారు. మొక్కు మొహం తెలియని దాన్ని పెళ్లి చేసుకుని తీసుకొస్తే గిలాకే ఉంటుంది. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నా ముని మనోణ్ణి జాగ్రత్తగా చూసుకో. వాడికేవైనా అయ్యిందనుకో నిన్నింట్లోనే కాదు ఈ ఊర్లోనే ఉండనివ్వను. అర్థమైందా? చూడమ్మా, మీరు మనుషులు చనిపోయిన విషయాన్ని దాస్తారు, పెద్దవాళ్లతో ప్రమేయం లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటారు, సంప్రదాయాన్ని పక్కన పెట్టి తల్లులవుతారు. ఇలా చేసి మా మనసుల్ని విరిచేస్తారు. మళ్ళీ ఏవైనా అంటే మోహాలు ముడుచుకుంటారు, మాట్లాడటం మానేస్తారు. అలా అని చెప్పి మిమ్మల్ని మేము ఏమైనా చెడ్డవాళ్లుగా చూస్తున్నామా? కాని వాళ్ళు అని పక్కన పెడుతున్నామా? మాతోనే కలుపుకుని పోతున్నాం కదా. మా కోపం మీరు చేసిన పనుల మీద కాదు, మీ మీద కాదు. నువ్వు కడుపుతో ఉన్నావు అన్న కనికిరం మాకు లేదనుకోకు. మాతో చెప్పకుండా మమ్మల్ని అడగకుండా మీరు చాలా పనులు చేశారు. అలా అని చెప్పేసి అవసరమైనప్పుడు మమ్మల్ని అడగడం మానకు. నీకు ఏం కావాలన్నా మమ్మల్ని అడుగు, అంతేకాని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోకు. రాజు, ఆ వేణీళ్లు తీసుకెళ్లి పైన పెట్టు. అలాగేనమ్మా.